హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మళ్ళీ కొత్త టెక్ న్యూస్ మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వాట్సాప్ నుండి. వాట్సాప్ కొత్త ఫీచర్ అయితే తీసుకొని రాబోతుంది. జనరల్ గా వాయిస్ మెసేజ్ ఉంటాయి కదా, ఆ వాయిస్ మెసేజ్ ని టెక్స్ట్ లో కన్వర్ట్ చేయడానికి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొని రాబోతుంది. ఈ ఫీచర్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే మాక్సిమం నాయిసీ ప్లేసెస్ లో లేదా మనం మీటింగ్స్ లో ఉన్నప్పుడు వినలేము కదా, అలాంటప్పుడు ఈ ఫీచర్ ని యూజ్ చేసి టెక్స్ట్ లో కన్వర్ట్ చేసి మనం చూడొచ్చు. వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్ ని యూజ్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్ లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ని ఎనేబుల్ చేయండి. తర్వాత వాయిస్ నోట్ మీద లాంగ్ ప్రెస్ చేసి ట్రాన్స్క్రైబ్ ని సెలెక్ట్ చేయండి. ఈ ఫీచర్ అనేది 2 వీక్స్ లో గ్లోబల్ గా లాంచ్ అవుతుంది, కానీ కొన్ని లిమిటెడ్ లాంగ్వేజెస్ లోనే ఇది రిలీజ్ అవుతుంది. ఇది మాక్సిమం తెలుగులోకి తీసుకురారు, చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమైతే. జనరల్ గా వాయిస్ ని టెక్స్ట్ మెసేజ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏఐ ని యూజ్ చేయాలి. ఆ వాయిస్ లేదా టెక్స్ట్ మెసేజ్ అనేది ఎన్క్రిప్టెడ్ లేదా ఏఐ ని యూజ్ చేశారు అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. నెక్స్ట్ న్యూస్ ఎలాన్ మస్క్ గురించి. ఎలాన్ మస్క్ తన కొత్త స్టార్ట్అప్ అయిన న్యూరాలింక్ అంటే ఇది ఒక బ్రెయిన్ చిప్ కాన్సెప్ట్. లైక్ మన స్మార్ట్ శంకర్ లో చూసాం కదా, బ్రెయిన్ చిప్ కాన్సెప్ట్ సేమ్ అలాంటిది. దీనికి కెనడాలో క్లినికల్ ట్రయల్స్ కి అప్రూవల్ ఇచ్చారు. ఇదేం చేస్తదంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ సేఫ్టీని కన్సిడర్ చేసి క్వాడ్రిప్లేగియా అనే డిసీజ్ ని, క్వాడ్రిప్లేగియా అంటే పారాలిసిస్ అని, పారాలిసిస్ అంటే తెలిసిందే కదా, హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేవి ఫంక్షన్ చేయవు. సో వీళ్ళు కంప్యూటర్లో ఏమన్నా వర్క్ చేయాలన్నా గేమ్స్ ఆడాలన్నా కానీ కష్టం అవుతుంది. సో ఈ చిప్ ఏం చేస్తుందంటే ఈ చిప్ని మనం బ్రెయిన్లో పెడితే డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది. లైక్ వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, కంప్యూటర్ వర్క్స్ ఏమైనా చేయొచ్చు. జస్ట్ మనం బ్రెయిన్లో ఏమైతే అనుకుంటామో అదే డివైస్లో కూడా రన్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ యూఎస్ఏలో ఆల్రెడీ జరిగింది. ఇతనికి సక్సెస్ఫుల్ కూడా అయింది. 3D ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాడు, గేమ్స్ కూడా ఆడాడు. ఈ ప్రాసెస్ అనేది 2016లో ఎలాన్ మస్క్ అండ్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇలా మెయిన్ ఏంటంటే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ చిప్ ని పెట్టి డివైజెస్ తో ఈజీగా కమ్యూనికేట్ అవడానికి డిజైన్ చేశారు. నెక్స్ట్ న్యూస్ హానర్ 300 నుండి. హానర్ 300 సిరీస్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని చైనాలో త్వరలో లాంచ్ అవుతున్నాయి. హానర్ ఫోన్ అనేది స్లిక్ డిజైన్ తో వస్తుంది. కలర్ ఆప్షన్స్ చూసుకుంటే గ్రే, పర్పుల్ అండ్ వైట్ ఉంటున్నాయి. బ్యాక్ పార్ట్ అనేది మార్బుల్ లైక్ ప్యాటర్న్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్ యూస్ చేస్తున్నారు. కెమెరా గురించి మాట్లాడితే డ్యూయల్ కెమెరాలు 50 MP ఉంటుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే అప్ టు 16 GB ర్యామ్ అండ్ 512 GB ఉంటుంది. దీనికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రో మోడల్ పెరిస్కోప్ కోసం పెరిస్కోప్ లెన్స్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ChatGPT నుండి ఓపెన్ ఏఐ అనేది లైవ్ వీడియో ఫీచర్ మీద పనిచేస్తుంది. దీనితో మీ స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా ChatGPT మీ సరౌండింగ్స్ తో రియల్ టైమ్ లో ఇంటరాక్ట్ చేయగలదు. ఈ ఫీచర్ అనేది ఫస్ట్ మేలో రిలీజ్ చేశారు, కానీ ఇది ప్రెసెంట్ ఇప్పుడు బీటా వర్షన్ లో ఉంది. ఈ ఫీచర్ తో ChatGPT అనేది మీ ఫ్రిడ్జ్ లో ఇంగ్రీడియంట్స్ ని స్కాన్ చేయగలదు అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ తో రెసిపీస్ కూడా సజెస్ట్ చేయగలదు. అండ్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మీ మూడ్ ఎలా ఉందో కూడా చెప్పగలదు. ఇప్పుడు ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అండ్ ఓపెన్ ఏఐ అనేది వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ఫీచర్ అనేది హెల్త్ గురించి లేదా నావిగేషన్ గురించి యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ నుండి. మెటా అనేది కొత్త ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది. దీంతో మీరు కంటెంట్ రికమెండేషన్స్ ని రీసెట్ చేయొచ్చు. లైక్ మీ ఫీడ్ లో పోస్ట్స్ ఉంటాయి కదా, అవి నచ్చకపోతే ఈ ఫీచర్ తో అల్గారిథం ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ వల్ల మీరు ఫాలో చేస్తున్న అకౌంట్స్ ని రివ్యూ కూడా చేయొచ్చు. ఈ ఫీడ్ లో అవసరం లేనివి కానీ ఇర్రెలెవెంట్ గా ఉన్నా కానీ ఈ ఫీచర్ తో వాటికి సంబంధించినవి రిమూవ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎస్పెషల్లీ టీనేజర్స్ కోసం, వాళ్ళకి 18+ రీల్స్ కానీ అన్వాంటెడ్ రీల్స్ కానీ బ్లాక్ చేస్తాయి. వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ బుక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఇలా వాటిని సెలెక్ట్ చేసుకుంటే అవే వస్తాయి. నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుండి. Android 16 లేటెస్ట్ OS అప్డేట్ లో లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ లో ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొని రాబోతుంది. OTPs కానీ 2-factor authentication కోడ్స్ కానీ వస్తే అవి లాక్ స్క్రీన్ లో ఆటోమేటిక్ గా హైడ్ అవుతాయి. మనకి యాప్ నేమ్ ఒకటే కనిపిస్తుంది, కింద మెసేజ్ అనేది కనిపించదు. ఈ అప్డేట్ అనేది ఆండ్రాయిడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ యూజ్ చేసి సెన్సిటివ్ కంటెంట్ ని డిటెక్ట్ చేసి అనాథరైజ్డ్ యాక్సెస్ ని బ్లాక్ చేస్తుంది. Android 16 అఫీషియల్ గా June 3, 2025 లో రిలీజ్ అవుతుంది. అది కూడా ఫస్ట్ వీళ్ళు పిక్సెల్ ఫోన్స్ కే తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్ యాపిల్ నుండి. యాపిల్ కాంపోనెంట్స్ అనేవి చైనాలో కాకుండా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని డిసైడ్ అయ్యారు. యాపిల్ ఇప్పుడు 40+ ఇండియన్ కంపెనీస్ తో డిస్కషన్ లో ఉంది, ఇంక్లూడింగ్ డిక్సాన్ టెక్నాలజీస్, అంబార్ ఎంటర్ప్రైజెస్, HCL టెక్ అండ్ విప్రో అండ్ టాటా కూడా. యాపిల్ గోల్ ఏంటంటే ఇండియాలో ఒక స్ట్రాంగ్ సప్లై చైన్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలని యాపిల్ ఒక ఎయిమ్. యాపిల్ ఎందుకు ఇండియాని ఏం చేస్తుందంటే చైనా నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేయాలంటే వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చైనీస్ కంపెనీస్ కి లీగల్ ఇష్యూస్ అండ్ వీసా ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతున్నాయి. అండ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. అదే కాకుండా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ పెరిగాయి ఇప్పుడు. ప్లస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి యాపిల్ అనేది ఇండియాకి కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ తీసుకురాబోతుంది. యాపిల్ ఈ ప్రాసెస్ కోసం తైవాన్, జపాన్ అండ్ సౌత్ కొరియా కంపెనీస్ తో జాయింట్ వెంచర్ ని ప్లాన్ చేస్తుంది.
ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన 6 బిలియన్ ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ చేశారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10 బిలియన్ అవుతుందని రూమర్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ లైక్ ఫాక్స్కాన్, పెగట్రాన్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వీటి సపోర్ట్ తో యాపిల్ అనేది ఇండియా ప్రొడక్షన్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. టాటా కంపెనీ ఇప్పుడు తమిళనాడులో పెగట్రాన్ ప్లాంట్ ని కూడా ఎక్వైర్ చేసింది. నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుండే గూగుల్ అనేది ఐఫోన్ యూజర్స్ కి ఆండ్రాయిడ్ కి స్విచ్ చేయడానికి కొత్త యాప్ ని తీసుకొని రాబోతుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ స్విచ్ యాప్. ఇది యాప్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. ఈ యాప్ వల్ల ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ కి డేటా ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే కేబుల్ ఉండాలి కదా, ఆ కేబుల్ యూస్ చేస్తే 40% ఆఫ్ ద డేటా ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నారు. అదే కాకుండా పిక్సెల్ 9 ఫోన్స్లో డేటా ట్రాన్స్ఫర్ని పాస్ చేసి ఫోన్ సెటప్ అనేది ఫాస్ట్గా చేస్తుంది. ఈ ఫీచర్ అనేది 2025లో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సపోర్ట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.